ఏళ్ల జీవితంలో ఒకరి సొమ్ము తినాలన్న ఆలోచన ఎప్పుడూ లేదన్నారు మాజీ ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు. మోసపోయిన తమపైనే కేసు పెట్టారన్నారు. గండిపేట భూముల వ్యవహారంలో బెయిల్పై విడుదలైన బ్రహ్మనాయుడు నర్సరావుపేటలో తన నివాసానికి చేరుకున్నారు. బొల్ల బ్రహ్మనాయుడును పలువురు వైసీపీ నేతలు, కార్యకర్తలు పరామర్శించారు. గండిపేట భూముల వ్యవహారంలో రెవెన్యూ అధికారులు ఎక్కడా తన పేరు చేర్చలేదన్నారు. రాజకీయ కోణంలోనే తన అరెస్టు జరిగిందని ఆరోపించారు. ఏపీలో దోచుకున్నానని చంద్రబాబు చెబుతున్నారని, తాను ప్రభుత్వ భూమిని తీసుకుంటే విచారణ జరిపి తీసుకోవాలని అన్నారు. మంత్రి లోకేష్, నర్సరావుపేట ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు తనపై తప్పుడు కేసులు పెట్టి లొంగదీసుకోవాలని ప్రయత్నించారని బ్రహ్మనాయుడు ఆరోపించారు. ఆయన ప్రభుత్వమే ఆంధ్రాలో దోసుకుని తెలంగాణ దోసుకోవడానికి వెళ్ళాడని చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. మేమైతే అట్లాంటి ప్రభుత్వ ఆస్తులు ఎక్కడ కూడా ఎక్కడ కూడా ఉంటే మీరు తీసుకోండి. కేవలం రాజకీయంగా బెదిరించి బ్రహ్మనాయుడిని ఏదో లొంగ తీసుకుందామనే ఆలోచన చేసినటువంటి వాళ్ళకి నేను ఒక్కటే చెప్తున్నాను, బ్రహ్మనాయుడు ఊపిరున్నంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే ఉంటాను.